ఇంజనీరింగ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్కర్స్ సమ్మెకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మద్దతు ప్రకటించారు. ఇంజనీరింగ్ అత్యవసర విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మూడో రోజు చేరుకున్న నిరాహార దీక్ష శిబిరాన్ని యనమల కృష్ణుడితో కలిసి సందర్శించారు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల మీద పోరులో తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీనికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు. ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నాను, నేను గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మున్సిపల్ కార్మికులకి కనీసం 4 నెలలు 5 నెలలకు ఒకసారి జీతాలు వచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకుని ట్రెజరీకి అప్పచెప్పి వాళ్ళ జీతాలు ప్రతి నెల ఏ నెలకు ఆ నెల జీతాలు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయబద్ధమైన కోరికే కోరుతున్నారు. 25,000 రూపాయల జీతం అడుగుతున్నారు, 25,000, 26,000 జీతం అడుగుతున్నారు. వారికి 25,000 రూపాయల జీతం ఉన్న ఈ రోజు ఉన్న రైతులను బట్టి లేకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది? అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ 13,000, 15,000కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా ఏదో గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జీతం వచ్చిన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి కట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 25,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంజనీరింగ్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలకడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీనికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు. ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నాను, నేను